హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఈ కనిపిస్తున్నాయి కదా ఎద్దులు. చాలామంది వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవ్వంగానే చాలామంది అయితే ఎద్దులు తీసుకుంటారు. ఆ తర్వాత పని అయిపోగానే అంటే ఈ పత్తి చేలల్లో కలుపులు ఇవన్నీ తీసేది అయిపోతుంది కదా. ఈ సెప్టెంబర్లో కానీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలల్లో కంపల్సరీగా వీటిని అయితే అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే తెచ్చుకుంటారు. ఎందుకు ఇదంతా అంటే వాళ్ళకు ఇష్టం ఉండదు, మేపడం ఇదల్లా రిస్క్ ఎక్కువగా ఇష్టం ఉండదు. ఈ మధ్యకాలంలో చాలామంది తీయడం మరి తెచ్చుకోవడం అంటే ఇంకా మ్యాక్సిమం తీసుకురావడం తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం. ఒకప్పుడు మా ఊళ్ళో దాదాపు ఒక 20 నుంచి 30 జతలు ఉండేవి. ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఒక 10 నుంచి అట్లా 10-12 జతలు ఉంటే మస్తాయి. అంతకుమించి అయితే ఎక్కువ లేవు. రైతు ప్రతిదాన్ని కూడా అవసరం కొద్దీ వాడుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మరి మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. రానున్న రోజుల్లో ఇంకా ఎద్దులతో వ్యవసాయం జరగడం కష్టమే అనే ఒక భావన అయితే నాకు కలుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ముందైతే ఈ వరి చేల్లో ఉన్న దోమలైతే తెల్ల దోమ చాలా ఎక్కువగా ఉంది అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.